దురాశ దుఃఖానికి చేటు అంటారు పెద్దలు. అలాంటి దురాశే సొంత అన్నను తమ్ముడే మట్టుబెట్టేందుకు కారణమైంది. కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఆ మర్డర్ డబ్బు మనుషులను ఎంతకైనా తెగించేందుకు పురిగొల్పుతుంది అనడానికి ఓ ఉదాహరణగా నిలిచింది. సభ్య సమాజం నివ్వెరపోయేలా అన్న మర్డర్కు తమ్ముడు ఎందుకు పథకం రచించాడు, అసలేం జరిగింది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. నా అనుకున్న వాళ్ళను ఎంతకైనా తెగించి కాపాడుకునే బంధాలను మనం చూసాం. కానీ నా అనుకున్న వాళ్ళను డబ్బు కోసం మట్టుబెట్టిన ఘటన అనేది ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపుతుంది. ఆ కథ ఏంటో నేను మీకు వినిపిస్తా రండి. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన మామిడి నరసయ్యకు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు వెంకటేష్కు పెళ్లి కాలేదు, కాస్త అమాయకుడు, మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రెండో కుమారుడు మహేష్, మూడో కొడుకు నరేష్. జల్సాలకు అలవాటు పడ్డ నరేష్ కుప్పలు తెప్పలుగా అప్పులు చేశాడు. ఓ పక్క అప్పుల వాళ్లు వేధిస్తుండడం, కొత్త అప్పులు పుట్టకపోవడంతో విసుగు చెందిన నరేష్ అభం శుభం తెలియని మానసికంగా వికలాంగుడైన అన్నను ప్లాన్ ప్రకారం లేపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు పొందవచ్చునని దుర్మార్గంగా ఆలోచించాడు. దానికి మరో ఇద్దరు నిందితులైన సుముండ్ల రాకేష్, మునిగాల ప్రదీప్తో కలిసి ప్లాన్ రచించాడు. సొంత తమ్ముడు అన్నను మర్డర్ చేసిన ఘటన ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ విషయం పైన ఇప్పటికే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మీడియాకు వివరాలు వెల్లడించారు. నేను ప్రస్తుతం మీకు ఆ ఘటన ఎలా జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మనం రామడుగు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. రామడుగు పోలీస్ స్టేషన్లో నేను మీకు ఒక టిప్పర్ను చూపిస్తున్నా. ఈ టిప్పర్ కింద పడుకోబెట్టి అన్నను తమ్ముడు మర్డర్ చేశాడు. నేను మీకు ఈ చక్రాల దగ్గర చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వెనుకకున్న టైర్స్ వద్దనే అతడు రిపేర్ ఉందని చెప్పేసి నరేష్ అన్న వెంకటేష్ని తీసుకొచ్చాడు. వెంకటేష్ ఇక్కడ పడుకొని అక్కడ రిపేర్ చేస్తున్న క్రమంలో ఈ టిప్పరు అతని పైకి ఎక్కించారు. అయితే దీన్ని మొత్తం ఈ ఘటనను ఒక పక్కా పథకం ప్రకారం చేశారు. ఈ క్రమంలో దీన్ని బ్రేక్ డౌన్ అయ్యి ఈ టిప్పర్ అతని పైకి ఎక్కిందని చెప్పి ఒక చిత్రీకరణ చేశారు. దాంతో వెంకటేష్ మృతదేహం పక్కల రెండుగా విడిపోయింది. మొత్తంగా ఒక దారుణ హత్య అని చెప్పుకోవచ్చు. ఒక పక్కా పథకం ప్రకారము అన్నను తమ్ముడు చేసిన మర్డర్ కేసు ఇది. అయితే ఇదంతా కూడా తను అప్పుల బాధతోని, అదేవిధంగా ఆర్థికంగా దురాశ చెందడంతో అన్న పేరిట 2 నెలల వ్యవధిలో 9 పాలసీలు చేయించాడు. 4,75,00,000 రూపాయల పాలసీల్లో నామినీగా తన పేరు పెట్టుకొని అన్నను మట్టు పెడితే గనక ఆ డబ్బులు తన సొంతమవుతాయన్న ఒక ఉద్దేశంతో ఈ మర్డర్కు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో నరేష్తో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఆ పాల్గొనే క్రమంలో ఆ ముగ్గురు చర్చించుకుంటున్న వీడియోను కూడా ఒక అతను చిత్రీకరించడంతో మొత్తంగా వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత నెల నవంబర్ 29వ తేదీన జరిగింది. అయితే వారం రోజుల వ్యవధిలో పోలీసులు దీన్ని ఛేదించారు. ఈ క్రమంలో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మొత్తంగా మనం చూడవచ్చు మానవ సంబంధాలు ఎట్లా మంట గలుస్తున్నాయని చెప్పడానికి ఒక తమ్ముడే అన్నను మట్టుబెట్టిన రాముడు ఘటన అనేది ఒక నిదర్శనంగా, అదేవిధంగా ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. అన్న వెంకటేష్ను చంపడానికి నరేష్ కుట్ర చేసింది కేవలం డబ్బు కోసమే. అందుకోసం అన్న పేరిట గత 2 నెలల కాలంలో 9 ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు. అవన్నీ టర్మ్ పాలసీలు కాకుండా యాక్సిడెంట్ పాలసీలు చేయించాడు. అలా 4,14,00,000 పాలసీలకు నామినీగా తండ్రి పేరుతో పాటు తన పేరు పెట్టించాడు. అన్నను మట్టుబెడితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని స్కెచ్ గీశాడు. ఈ క్రమంలోనే అదును చూసి రామడుగు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో అత్యంత దారుణంగా వెంకటేష్ పైకి నరేష్ టిప్పర్ ఎక్కించి హత్య చేశాడు. సొంత తమ్ముడు నరేషే అన్నను వెంకటేష్ను మట్టుబెట్టిన ఘటనలో నవంబర్ 29 రాత్రి ఏం జరిగింది అసలు? మనతో పాటు మాట్లాడడానికి రామడు ఎస్ఐ రాజు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆ రోజు మీకు ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చింది, అసలు ఏం జరిగింది? మీరు అక్కడికి వెంటనే వెళ్ళారు, మఫ్టీ అంటే మీరు అప్పటికే పడుకునే సమయంలో మీకు ఆ కాల్ వచ్చిన తర్వాత ఏం జరిగింది సార్? యాక్చువల్గా ఆ రోజు రాత్రి 11:38 మాకు ఒక రోడ్డు మీద పోయే ఒక వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తే వచ్చి, సార్ ఇట్లా యాక్ట్ అయింది అని చెప్పగానే నేను అప్పుడు పడుకున్నా. వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో మాకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెప్పగానే
మా కానిస్టేబుల్ నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసిండు. నేను అప్పటికి మా ఆఫ్టర్కి పడుకున్నా. చెప్పగా నేను అట్నే అదే టీషర్ట్ నైట్ ప్యాంట్ మీదనే నేను సడన్లీగా పడుకున్న కానిస్టేబుల్ని తీసుకొని సడన్లీ ఇద్దరం ఉరికినాం. అంటే ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది యాక్చువల్గా యాక్సిడెంట్ అయితే. మేము ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏదన్నా ఇంజురీ ఉంటే అంతకుముందు కూడా మేము ఆ పోలీస్ బండ్లలో షిఫ్ట్ చేసేవాళ్ళం. జస్ట్ లైఫ్ కదా, బతుకుతాడు కదా అనే ఉద్దేశంతో మేము ఇమ్మీడియట్గా రష్ అయిపోయినాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 మినిట్లోనే అక్కడికి సీన్ దగ్గరికి వెళ్ళిపోయినాం. సీన్ దగ్గరికి వెళ్ళేసరికి యాక్చువల్గా ఆల్రెడీ అతను క్రష్ అయి చనిపోయినాడు. అక్కడ నరేష్ అని ఉన్నాడు. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఒక ఇద్దరు ఉన్నారు. సో అప్పుడు ఏమనిపించింది అంటే మాకు ఆ సీన్ చూసిన తర్వాత అతని యొక్క ఎవరైతే వాళ్ళ బ్రదర్ ఉంటాడో నరేష్, ఇలా మెయిన్ అక్యూజ్డ్, అతని యొక్క ప్రవర్తన మీద మాకు డౌట్ వచ్చింది. అక్కడ అతను ఏడవడం కానీ చేయడం కానీ దాని మీద డౌట్ వచ్చింది. తర్వాత డ్రైవర్ గురించి ఎంక్వైరీ చేస్తే డ్రైవర్ కూడా లేడు, అసలు డ్రైవర్ కూడా పారిపోయాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగానే మా అధికారులకు చెప్పడం జరిగింది. తర్వాత అసలు ఎట్లా జరిగింది ఏంది ఆ ప్రవర్తన మీద డౌట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఒక సాయి అనేటోడు ఉంటాడు. వాడు ఏం జరిగిందంటే వాడు కూడా చెప్పకపోయేసరికి వాడిని కూడా గట్టిగా అసలు ఏం జరిగింది, అబద్ధం ఆడకు, ఇబ్బంది అవుతావు, నువ్వు నీ మీద కూడా కేసు అవుతుందని చెప్తే వాడు అవును సార్ ఇట్లా జరిగింది అన్న తర్వాత మేము మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాం. తర్వాత ఆ డ్రైవర్ అనేటోడు మాకు అందుబాటులో లేడు, అసలు ఆ డ్రైవర్ అందుబాటులో లేడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు, కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుండు, ఆన్ చేస్తుండు. సో ఇమీడియట్గా మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగానే పై అధికారుల అనుమతితో వాడిని డ్రైవర్ని పికప్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మొత్తం ఈ తతంగం అంతా బయటకు వచ్చింది. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక అంటే మోటో దీని వెనుక మోటో ఏంటి సార్? వీళ్ళు ఈ మర్డర్ చేయడానికి సొంత తమ్ముడు మర్డర్ చేయడానికి గల మోటో ఏంటి? యాక్చువల్గా ఏంటంటే వీడు కొద్దిగా జల్సాలకు అలవాటు పడ్డాడు. తర్వాత వీడు ఒక షేర్ మార్కెట్లో మనకు చెప్పిన దాని ప్రకారం ఒక 25 lakhs నేను షేర్